హలో ట్రైనీలు, ఈరోజు మనం యాడీ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. యాడీ బోధన నమూనాను నిర్వచించండి. 2. యాడీ మోడల్ యొక్క ప్రయోజనాలను పేర్కొనండి. 3. యాడీ మోడల్ ఇన్స్ట్రక్షన్ గురించి వివరించండి. కాబట్టి మనం ప్రారంభిద్దాం. యాడీ అనేది ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్స్ డిజైన్ అంటే ఐఎస్డి ఫ్రేమ్వర్క్. ఎన్నో ఇన్స్ట్రక్షనల్ డిజైనర్స్ వాళ్ళ అద్భుతమైన ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి కోర్సుని ఎంతో తెలివిగా డెవలప్ చేస్తున్నారు. ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అవసరమైన టూల్స్, కార్యకలాపాల విశ్లేషణ, డిజైన్, ఎదుగుదల, అమలుపరచడం, తర్వాత యాక్టివిటీస్ ద్వారా దాన్ని నేర్పించే విధానం. యాడీ ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అది ప్రాజెక్ట్ని డిజైన్డ్ టెక్నిక్స్ ద్వారా కోఆర్డినేట్ చేయడానికి మనకెంతో సహాయపడుతోంది. సరే, మనం ప్రతి ఇన్స్ట్రక్షన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ముందుగా అనాలిసిస్ ఫేజ్ని చూద్దాం. ఈ భాగంలో అవసరమైన ముఖ్యమైన సమస్యల్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికొచ్చి చదువుకునే వాతావరణం, నేర్చుకునే వాళ్ల సామర్థ్యత, ఇంకా వాళ్ల స్కిల్స్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకి, ఇక్కడ ఎవరు ట్రైనీ? వాళ్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? డిజైర్డ్ న్యూ బిహేవియర్ అంటే ఏమిటి? నేర్పించేటప్పుడు వాళ్ల యొక్క లిమిటేషన్స్ ఏమిటి? డెలివరీ ఆప్షన్స్ ఏమిటి? పెడగాజికల్ కన్సిడరేషన్ అంటే ఏమిటి? అదేవిధంగా నేర్పించేవాళ్లు ఎంత ప్రతిభావంతులను కూడా తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ ఫినిష్ చేసే టైం లైన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. మన అవసరాలను ఎనలైజ్ చేయడం మాత్రమే కాకుండా ఈ ప్రశ్నలన్నీ అడిగి తెలుసుకోవాలి. ఈ అనాలిసిస్ జరిగేటప్పుడు ఇన్స్ట్రక్షనల్ డిజైనర్స్ తమ పని యొక్క ప్రణాళికలను మెరుగుపరచడానికి వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్స్ ఎంత స్పెషల్గా ఉన్నాయో గమనించాలి. డిజైన్ ఫేజ్ ఇది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించినది. టెస్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఎక్సర్సైజెస్, కాంటెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ అనాలిసిస్, ఇంకా లెసన్ ప్లానింగ్ మరియు మీడియా సెలెక్షన్ గురించి నేర్చుకుంటాం. ఇదంతా సిస్టమేటిక్గాను ఎంతో స్పెసిఫిక్గా ఉండాలి. సిస్టమేటిక్ అంటే లాజికల్ ప్రాసెస్. ఇందులో ఉన్న ఐడెంటిటీని మనం తెలుసుకోవడానికి స్ట్రాటజీస్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని ఎవాల్యుయేట్ చెయ్యాలి. సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే మీరు డిజైన్ చేసి పెట్టిన ప్లాన్ని పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది డిజైన్ ఫేజ్లో. డిజైన్ డాక్యుమెంట్ లేదా డిజైన్ ప్రపోజల్ లేదా కాన్సెప్ట్ లేదా అవసరమైతే స్ట్రక్చర్ నోట్ని కూడా మీరు రాయాల్సుంటుంది. డెవలప్మెంట్ ఫేజ్ ఈ భాగంలో ఇక్కడికొచ్చి నేర్చుకునే వాళ్లకి క్రియేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇందువల్ల వాళ్లకి సబ్జెక్ట్ మీద అవగాహన ఎంతో ఈజీగా కలుగుతుంది. ఒకవేళ ఈ లెర్నింగ్ ఉంటే ప్రోగ్రామర్స్ టెక్నాలజీని డెవలప్ లేదా కంబైన్ చేస్తారు. డిజైనర్స్ స్టోరీ బోర్డ్స్ని, మెటీరియల్స్ని, ప్రొసీజర్ని సృష్టిస్తారు. డిజైనర్స్ వాళ్ళకి లభించిన ఫీడ్బ్యాక్ ద్వారా దాన్ని రివ్యూ చేసి అవసరమైతే మార్పుని తీసుకొస్తారు. ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఈ భాగంలో ఏమిటంటే ఇన్స్ట్రక్టర్స్ ఇంకా లెర్నర్స్కి ప్రొసీజర్స్ డెవలప్ చేయబడతాయి. ఇన్స్ట్రక్టర్స్ అందరూ కోర్స్, శిక్షణ యొక్క పరిణామం, నేర్పించే విధానం ఇంకా టెస్టింగ్ ప్రొసీజర్ని కవర్ చేస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ లెర్నర్స్ ప్రిపరేషన్ ఆఫ్ లెర్నర్స్లో వాళ్ళకి కొత్త టూల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ గురించి నేర్పించడమే కాకుండా ట్రైనీ రిజిస్ట్రేషన్ని కూడా పూర్తి చేస్తారు. ఇంప్లిమెంటేషన్ దీన్ని మనం ఒక టెస్టింగ్ డిజైన్ అని కూడా అనొచ్చు. ఎవల్యూషన్ ఫేజ్ దీన్ని 2 భాగాలుగా విభజించొచ్చు. ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్. ఫార్మేటివ్ అనే భాగంలో అన్ని సెక్షన్స్లోనూ ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా సమ్మేటివ్ అనే భాగంలో దాని యొక్క ఎవాల్యుయేషన్ని కోర్సు చివర్లోనే చేస్తారు. డోనల్డ్ క్రిక్ ప్యాట్రిక్ అనే లెర్నింగ్ ఎవాల్యుయేషన్లో 4 లెవెల్స్ ఉంటాయి. అయితే యాడీ ప్రాసెస్లో దాన్ని ఈ ఫేజ్లోనే ఉపయోగిస్తారు. ఈ ఫేజ్ కొన్ని సమయాల్లో ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్రిలేట్ అయ్యే అవకాశమూ ఉంది. కాని చెప్పాలంటే దీన్ని మీకు చక్కటి శిక్షణ ఇవ్వటానికే ఉపయోగిస్తున్నారు. ఇది మిమ్మల్ని ఎఫిషియెంట్గానూ ఎఫెక్టివ్గానూ మారుస్తుంది. శాంపిల్ టాస్క్స్, శాంపిల్ అవుట్పుట్, అనాలిసిస్, ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అనే విధానం, లెర్నర్ ప్రొఫైల్, సమస్యల్ని అర్థం చేసుకోవటం, టాస్క్ ఎనాలిసిస్, లెర్నర్ ప్రొఫైల్, సమస్యల్ని తెలియచేయటం, అవసరాలు, సమస్యలకి పరిష్కారం, టాస్క్ ఎనాలిసిస్, డిజైన్, ఎటువంటి శిక్షణ ఇవ్వాలో అర్థం చేసుకునే ఒక మార్గం, రైటింగ్ ఆబ్జెక్టివ్స్, డెవలప్ టెస్ట్ ఐటమ్స్, సరైన ప్లానింగ్,
రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయటం, అదేవిధంగా వాటిల్ని మెజర్ చేయటం, నేర్పించే విధానం, ప్రోటోటైప్ స్పెసిఫికేషన్స్, డెవలప్మెంట్, ప్రతి మెటీరియల్ని అర్థం చేసుకుని దాని గురించి రాయటం, ప్రొడ్యూసర్స్తో కలిసి పనిచెయ్యటం, వర్క్బుక్ని డెవలప్ చేయటం, ఫ్లోచార్ట్ ప్రోగ్రామ్, స్టోరీ బోర్డ్, స్క్రిప్ట్, ఎక్సర్సైజెస్, కంప్యూటర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోవటం, ఇంప్లిమెంటేషన్, వాటిని వాస్తవ ప్రపంచానికి తీసుకురావలసిన మార్గాలు, టీచర్స్ ట్రైనింగ్, ట్రైఅవుట్, స్టూడెంట్స్ కమెంట్స్, డేటా, ఎవాల్యుయేషన్, ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవలసిన విధానం, టైం డేటాని రికార్డ్ చేయటం, ఇంటర్ప్రెట్ టెస్ట్ రిజల్ట్స్, రివైజ్ యాక్టివిటీస్, రికమెండేషన్స్, రివైజ్డ్ ప్రోటోటైప్. ఇంతవరకు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. ADDIE మోడల్ అనేది ఒక సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షనల్ డిజైన్డ్ ఫ్రేమ్వర్క్. ఇది అద్భుతమైన డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ వంటి ఎన్నో గొప్ప విషయాలతో డిజైన్ చేయబడింది. ఇది ట్రైనీస్కి అవసరమైన ఆబ్జెక్టివ్స్ని, మంచి వాతావరణాన్ని ఇస్తోంది. ఎంతో సిస్టమేటిక్గా మీరు కాంటెంట్ని క్రియేట్ చేయొచ్చు, టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానాలు తెలుస్తాయి, ఎవాల్యుయేషన్ మెథడ్స్ కూడా నేర్చుకోవచ్చు. దీనివల్ల కన్స్ట్రక్టెడ్ ప్లానింగ్ లభిస్తుంది, ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.